ఒక చిన్న ప్రాబ్లం చేద్దాము. ప్రాబ్లం ఏంటంటే ఇఫ్ ఏ బాక్స్ కంటైన్స్ 15 రెడ్ బాల్స్, 13 బ్లూ బాల్స్ అండ్ 22 గ్రీన్ బాల్స్. ఈ బాక్స్లో 15 రెడ్ బాల్స్, 13 బ్లూ బాల్స్, 22 గ్రీన్ బాల్స్ ఉన్నాయి. దెన్ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ ఏ బాల్ లైక్ ఏ ఓన్లీ ఇట్ ఈజ్ ఎ రెడ్ కలర్. మనం ఇన్ని బాల్స్లోంచి రెడ్ కలరే తీయడానికి ఛాన్స్ ఎంత ఉంది. అలాగే ఇట్ ఈజ్ ఎయిదర్ రెడ్ ఆర్ బ్లూ, రెడ్ కానీ బ్లూ కానీ తీయడానికి ఎంత ఛాన్స్ ఉంది. అలాగే ఇట్ ఈజ్ నాట్ ఏ గ్రీన్ బాల్, గ్రీన్ బాల్ కాకుండా ఉండే ఛాన్స్ ఎంత ఉంది. ఇది క్వశ్చన్. ఇంక బాక్స్లో ఏమేమి బాల్స్ ఉన్నాయి అంటే రెడ్ 15 ఉన్నాయి, బ్లూ 13 ఉన్నాయి, గ్రీన్ 22 ఉన్నాయి. సో టోటల్ 5, 3, 8 ప్లస్ 2 10, 1, 50 వచ్చినాయి టోటల్. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ పార్ట్ని చూద్దాం. ఇట్ ఈజ్ రెడ్ బాల్ ఇన్ కలర్. రెడ్డే ఎన్ రావాలి అంటే మనకి ప్రాబబిలిటీ పి ఆఫ్ రెడ్ని పి ఆఫ్ ఆర్ అని రాసుకుంటే కనుక ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై టోటల్ అవుట్కమ్స్. ఇది ఆన్సర్. మనకు కావాల్సిన ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి అంటే రెడ్ కలర్ మనకు వస్తే టోటల్గా 15 రెడ్ కలరే రావాలి. కాబట్టి 15 డివైడెడ్ బై టోటల్ అవుట్కమ్స్, ఇవి టోటల్ ఈవెంట్స్ 15/50. సో 5 దీంట్లో 3 సార్లు పోతే 5 10 సార్లు పోద్ది. సో 3/10. దేర్ఫోర్ పి ఆఫ్ ఆర్, పి ఆఫ్ రెడ్ బాల్ ఈక్వల్స్ టు 3/10. ఇది ప్రాబబిలిటీ. ఓకే, లేదా 15/10 ఉంచేసిన, 15/5, 15/50 ఉంచేసిన నో ప్రాబ్లం. ఇది పార్ట్ ఏ. పార్ట్ బి ఎయిదర్ రెడ్ ఆర్ బ్లూ. పి ఆఫ్ ఈదర్ రెడ్ ఆర్ బ్లూ, ఆర్ బ్లూ. మనం రెడ్ కానీ బ్లూ కానీ అంటే రెండు రావు కదా, ఒకటే వస్తుంది. సో దీన్ని బట్టి పి ఆఫ్ ఆర్ ఇంటర్సెక్షన్ బి అంటే ఏదో ఒకటే వస్తుంది కాబట్టి రెండు రావు. కాబట్టి ఇంటర్సెక్షన్ చేస్తే రెండులో కామన్ ఎలిమెంట్స్ ఏమి ఉండవు కాబట్టి 0 అనమాట. రైట్. సో 15 + 13 కామన్ ఎలిమెంట్స్ ఏమి లేవు కాబట్టి 28. సో 28 అవుట్ ఆఫ్ 50. సో రెడ్ కలర్ 15, బ్లూ కలర్ 13. 15 + 13 ఎంత? 28. ఈ 28లో కామన్ ఏమి ఉండవు. అయితే రెడ్ వస్తుంది లేదా బ్లూ వస్తుంది. కాబట్టి 28లోనే రెడ్ రావచ్చు లేదా 15 రావచ్చు. సో ఇది ఎయిదర్ రెడ్ ఆర్ బ్లూ రావడానికి 28/50 ప్రాబబిలిటీ. సో పి ఆఫ్ ఆర్ఆర్బి ఈక్వల్స్ టు 28/50. థర్డ్ క్వశ్చన్, ఇట్ ఈజ్ నాట్ ఏ గ్రీన్ బాల్. సో నాట్ ఏ గ్రీన్ బాల్, నాట్ ఏ అని వచ్చిందంటే కాంప్లిమెంట్ అవుద్ది. సో పి ఆఫ్ జి డాష్ అనొచ్చు దీన్ని. పి ఆఫ్ జి డాష్, పి ఆఫ్ జి డాష్ని 1 - పి ఆఫ్ జి అని రాయొచ్చు. గ్రీన్ కలర్ ఎన్ని బాల్స్? గ్రీన్ కలర్ 22 బాల్స్. ఓకే, గ్రీన్ కలర్ 22 బాల్స్ కాబట్టి 1 - ప్రాబబిలిటీ ఆఫ్ సౌండ్ పెట్టకన్నాను నువ్వు కాదు, ఆడు బన్నిగాడు. పి ఆఫ్ జి ఈజ్ ఈక్వల్స్ టు 22/50. ఓకే, గ్రీన్ కలర్ రావడానికి ఛాన్స్ ఎంత అంటే 22/50. సో 1 - 22/50 ఈజ్ ఈక్వల్స్ టు 28/50 - 22 మీన్స్ 28/50. ఓకే, సో ఈ విధంగా ఇది 28/50. ఓన్లీ నాట్ గ్రీన్. ఇది రెడ్ ఆర్ బ్లూ. ఇది ఓన్లీ రెడ్. ఎంత? 15/50. ఓకే, సో ఇది ఆన్సర్స్.